ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఓ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ వినియోగం తగ్గించేందుకు, పరిస్థితులు మెరుగుపరిచేందుకు ఐటీ కారిడార్లలో అన్ని హాస్టళ్లలో టీ, కాఫీలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది అసోసియేషన్. ఎక్కువ ఆయిల్ తీసుకునే పూరి, దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లను కూడా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పరిస్థితి కొరతను బట్టి కొన్ని కూరలు, అదనపు ఆహార పదార్థాలను కూడా టెంపరరీగా ఆపేస్తున్నామన్నారు. గ్యాస్ కొరత మెరుగుపడే వరకు అన్నం, కూరలు మాత్రమే అందించబడతాయని తెలిపింది అసోసియేషన్. స్వయంగా వంటలు చేసుకునే ఫెసిలిటీని కూడా ఆపేస్తున్నామన్నారు. హాస్టళ్లలో ఉండే వారంతా సహకరించాలని కోరారు ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ సభ్యులు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఓ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ వినియోగం తగ్గించేందుకు, పరిస్థితులు మెరుగుపరిచేందుకు ఐటీ కారిడార్లలోని అన్ని హాస్టళ్లలో టీ, కాఫీలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది అసోసియేషన్. ఎక్కువ ఆయిల్ తీసుకునే పూరి, దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లను కూడా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పరిస్థితి కొరతను బట్టి అన్ని కూరలు, అదనపు ఆహార పదార్థాలను కూడా టెంపరరీగా ఆపేస్తున్నామన్నారు. గ్యాస్ కొరత మెరుగుపడే వరకు అన్నం, కూరలు మాత్రమే అందించబడతాయని తెలిపింది అసోసియేషన్. స్వయంగా వంటలు చేసుకునే ఫెసిలిటీని కూడా ఆపేస్తున్నామన్నారు. హాస్టళ్లలో ఉండే వారంతా సహకరించాలని కోరారు ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ సభ్యులు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ వినియోగం తగ్గించేందుకు, పరిస్థితులు మెరుగుపరిచేందుకు ఐటీ కారిడార్లలోని అన్ని హాస్టళ్లలో టీ, కాఫీలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది అసోసియేషన్. ఎక్కువ ఆయిల్ తీసుకునే పూరి, దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లను కూడా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పరిస్థితి కొరతను బట్టి కొన్ని కూరలు, అదనపు ఆహార పదార్థాలను కూడా టెంపరరీగా ఆపేస్తున్నామన్నారు. గ్యాస్ కొరత మెరుగుపడే వరకు అన్నం, కూరలు మాత్రమే అందించబడతాయని తెలిపింది అసోసియేషన్. స్వయంగా వంటలు చేసుకునే ఫెసిలిటీని కూడా ఆపేస్తున్నామన్నారు. హాస్టళ్లలో ఉండే వారంతా సహకరించాలని కోరారు ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ సభ్యులు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, గ్యాస్ కొరత అయితే హైదరాబాద్లోని హోటళ్ళు, రెస్టారెంట్లతో పాటు ఇటు హాస్టల్స్, ముఖ్యంగా పీజీ హాస్టల్స్లో అయితే ఇబ్బంది కొరత కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్ వినాయక్ నగర్లో అయితే ఉన్నాం. వినాయక్ నగర్లో మనం ఉన్న ప్రాంతంలో ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ సుమారు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఒక 15కు పైగా హాస్టల్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో గర్ల్స్ హాస్టల్తో పాటు బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో కోలివింగ్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే గడిచిన 10 రోజుల నుంచి అయితే ఇటు మనం చూస్తే ఇక్కడ ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధం కొనసాగుతున్నటువంటి క్రమంలో అయితే ఇటు గ్యాస్ కొరత ముఖ్యంగా మనం చూడవచ్చు. నిన్నటి వరకు ఇటు హోటల్స్, రెస్టారెంట్ వద్ద ఉండేది. కానీ ప్రస్తుతం ఇటు హాస్టళ్లలో కూడా, ఎందుకంటే ప్రతి హాస్టల్లో కూడా సుమారు 40-50 మంది నుంచి మొదలుకొని 100 మంది పైగా కూడా ఇటు విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగులు అయితే ఉంటారు. సో ఈ క్రమంలోనే మనం ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లో కూడా పిల్లలు అయితే ఫుల్గా ఉన్నారు. సో వారికి ప్రతిరోజు కూడా అవసరాల నిమిత్తం గ్యాస్ ఉంటుంది. ఎందుకంటే ఉదయం టిఫిన్లు మొదలుకొని మధ్యాహ్నం భోజనంతో పాటు రాత్రి డిన్నర్ చేసేందుకు ప్రతి విషయంలో కూడా గ్యాస్ అవసరం అయితే ఉంటుంది. సో గ్యాస్ కొరత కారణంగా, ఎందుకంటే మనం చూడవచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమర్షియల్ గ్యాస్ను ఇప్పటికే అధికారులు అయితే నిలిపివేయడం జరిగింది. సో ఇటు హాస్టల్స్కి వచ్చేటువంటి గ్యాస్ సిలిండర్స్ కూడా కమర్షియల్ గ్యాస్లే ఉంటాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క హాస్టల్లో కూడా కేవలం 2 నుంచి 3 మాత్రమే గ్యాస్ సిలిండర్స్ అందుబాటులో ఉన్న క్రమంలో అయితే వారికి ప్రస్తుతం ఉన్నటువంటి నిల్వలు ఈరోజు రేపటి వరకే వస్తాయని చెప్పేసి అయితే ఇటు ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ కొంతమంది హాస్టల్ ఓనర్స్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క గ్యాస్ కొరత హాస్టళ్ల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? చాలా ఇబ్బందికరంగా ఉన్నదండి. మేము గ్యాస్ లేక పిల్లలకు సరైన సమయంలో మేము అందిలేకపోతున్నాం. ఇబ్బంది పడిపోతున్నారు. ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి గ్యాస్ మాకు అరేంజ్ చేస్తే బాగుంటుందని. ఇప్పటికి మొత్తం మీకున్న ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మొత్తం నా దగ్గర 100 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. 2 హాస్టల్ ఉన్నాయి. సో ఇబ్బందిగా ఉన్నది. పొద్దున్నే టిఫిన్ పెట్టుకోవాలి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రము. ఇప్పటికే సమ్మర్ ఉంది, ఎండల కాలం నీళ్ళు లేక ఇబ్బంది పడిపోతున్నాం. దాంతోపాటు ఈ గ్యాస్ కూడా ఇబ్బందికరంగా ఉండడం వల్ల వాళ్ళకు సమయం టైంలో వాళ్ళకు మేము ఫుడ్ అరేంజ్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దయచేసి మా ఇబ్బందులను విన్నవించవలసిందిగా కోరుకుంటున్నామండి. సో ఇప్పటికే మనం చూస్తే హాస్టళ్లలో ఇటు గ్యాస్ కొరత కారణంగా ఇటు ఐటీ కారిడార్కి సంబంధించినటువంటి హోటల్ యాజమాన్యం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. టిఫిన్లు కానీ వీటిని నిలిపివేస్తూ చెప్పినారు. మీరు ఎలా అమలు చేస్తున్నారు వాటిని? మేము బయట ఏం దొరకట్లేదండి. ఇక్కడ కూడా మేము గ్యాస్ లేక
అరేంజ్ చేయలేకపోతున్నాము. పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎంప్లాయీస్ అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, మా దగ్గర ఉన్నటువంటి హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. సో గ్యాస్ మాకు తొందరగా మాకు అరేంజ్ చేస్తే బాగుంటుందని మేము మా కోరిక. సో ఇది మొత్తంగా పరిస్థితి చూసినట్లయితే హైదరాబాద్లో ఎక్కడ చూసినా, ఏ హాస్టల్లో చూసినా కూడా ఇదే పరిస్థితి. అంతేకాకుండా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం గమనిస్తే చుట్టూ మొత్తం హాస్టల్సే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి హాస్టళ్లకు సాధారణంగానే ఇప్పుడు ఎండాకాలం అంటే హాస్టళ్ల వద్ద కొంత త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. కానీ ఈ సమస్యలకు తోడుగా అయితే ప్రస్తుతం ఈ గ్యాస్ సమస్యలు ఏర్పడడంతో అయితే ఇటు హాస్టల్లో నిర్వహించడం కొంత కష్టతరంగా అవుతుంది. అంతేకాకుండా ఇటు హాస్టల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే వారు వెళ్లాల్సిన సమయానికి ఆఫీసులకు కానీ, అదేవిధంగా ఉద్యోగాలకు కానీ, ఇటు కాలేజీలకు కానీ వెళ్తున్న సందర్భంలో వారికి సమయానికి ఇటు టిఫిన్స్ అందించడంలో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఇటు మనం చూడవచ్చు, హాస్టల్స్ అనగానే టిఫిన్స్ విషయంలో కూడా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి టిఫిన్స్ను అందుబాటులో ఉంచి ఇవ్వాల్సి వచ్చినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇటు యాజమాన్యం కూడా వారికి కావాల్సిన విధంగా టిఫిన్స్ అందించేందుకైతే కొంత ఇబ్బందులు పడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. మనం మరొక హాస్టల్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో అయితే మరొకసారి గమనిస్తే ఇక్కడ హాస్టల్ ఓనర్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు గ్యాస్ కొరత కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? గ్యాస్ కొలత వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి పెడతానికి బయట ఫుడ్ దొరుకుతలేదు, ఏమి దొరుకుతలేదు. మా దగ్గర కూడా సేవింగ్ చేయలేకపోతున్నాం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్యాస్ మ్యాక్సిమం మాకు ఎంతవరకు సప్లై చేస్తే కొద్దిగా సేవింగ్ చేసినా మేము వంట చేయగలుగుతాం. సేవింగ్ చేయగలిగిన వంట చేయలేము కదా. ఆ పిల్లలు చాలా ప్రాబ్లంలో ఉన్నారు. అది దానివల్ల బయట తినలేరు, బయట హోటల్స్ లేవు, ఎక్కడ ఫుడ్ తింటారు పిల్లలు. మనం ముఖ్యంగా చూస్తే మీకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి నెల ఎన్ని గ్యాసులు పడతాయి, సో మీ దగ్గర ఎంత క్వాంటిటీ అందుబాటులో ఉంది? నెలకి ఒక 6-7 సిలిండర్లు పడతాయి మాకు. లేకపోతే 50% ఇచ్చినా కూడా సేవింగ్లో పోతాం కదా. అది ఇవ్వకపోతే ఏం చేస్తాం? అది కూడా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ పిల్లలు ఇక మేము తినలేక వాళ్ళు మేము పెట్టలేకపోతే వాళ్ళు జాబ్ ఎట్లా చేస్తారు? ఆ జాబ్ చేయలేరు కదా. బయట ఫుడ్ దొరుకుతుంది, హోటల్స్ బంద్ చేసారు, డబల్ రేట్ అవుతుంది. వాళ్ళు ఎట్లయితుంది? వాళ్ళు బతకడం కష్టమవుతుంది. ఇప్పుడు జాబులు దొరకడం కష్టమైంది. ఈ ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం అన్ని ప్రాబ్లం క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి, అందులో ఎంత క్వాంటిటీ గ్యాస్ ఉంది, అండ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇప్పటికీ చెప్పింది కదా, మీ అసోసియేషన్ కూడా ఏం నిర్ణయం తీసుకున్నారు? మా దగ్గర ఒక సిలిండర్ లేదు. ఇప్పుడు సిలిండర్ లేకుండా కట్టెల పొయ్యి మీద ఎంత పెడతాం? కట్టెలు దొరకాలి, కట్టెలు పెడితే పొగలు వస్తాయి. ఏది చేయాలో ప్రాబ్లం అవుతున్నదండి. ఎంత చేయాలి, ఏం చేయాలి? కరెంట్ బిల్ ఎంతవరకు నడుస్తుంది? రైస్ వరకు వండుతాం, తక్కిన ఏం చేయలేము. అది ప్రాబ్లం. హాస్టల్ అనగానే మన కమర్షియల్ యూసేజెస్ ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఈ క్రైసిస్లో ఏం కోరుతారు కేంద్ర ప్రభుత్వాన్ని? అంటే గ్యాస్ సిలిండర్స్ అవైలబిలిటీ తీసుకురావడం మీ డిమాండ్ ఏంటి? గ్యాస్ ఇవ్వాలని కమర్షియల్ అనేది మాకు సప్లై చేస్తే కొద్దిగా సేవింగ్లో పడిపోతాం. అది ఇది మొత్తంగా చూసినట్లయితే వారికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో గ్యాస్ లేక ఇటు విద్యార్థులకైతే, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకైతే సమయానికి ఫుడ్ అందించడంలో కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. సో ప్రస్తుతం అయితే వారి దగ్గర ఉన్నటువంటి నిల్వలు మొత్తం పూర్తయిపోయినాయి. సో ఇమీడియట్గా నిర్ణయం తీసుకున్నట్లయితే ఇప్పుడు హాస్టళ్లలో ఉండేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగులకు కానీ ఇబ్బందులు తలెత్తవని చెప్తున్నారు. సో మొత్తంగా గడిచిన 6 రోజుల నుంచి జరుగుతున్నటువంటి క్రైసిస్ కారణంగా అయితే ఇటు కమర్షియల్ గ్యాసులు నిలిపివేయడంతో హాస్టళ్లలో, ఎందుకంటే వేరు ప్రాంతాలలో నుంచి వచ్చి ఇటు నివసిస్తూ ఇక్కడ హైదరాబాద్లో వారికి ఎక్కడైతే అందుబాటులో ఉన్నటువంటి హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు, మనం చూడవచ్చు హైదరాబాద్లో వేలాదిగా హాస్టల్స్ ఉన్నాయి. అందులో ఉండేటువంటి విద్యార్థులు లక్షల సంఖ్యలోనే ఉన్నారని చెప్పవచ్చు. సో వారందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ను నిలిపివేసినప్పటికీ కూడా కేవలం ఇటు హాస్టళ్లకు అనుమతించిన ఇటు హాస్టళ్లలో ఉండేటువంటి విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు హాస్టల్స్ మేనేజ్మెంట్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు టిఫిన్స్ను ఇక్కడికే నిలిపివేయడంతో ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఉన్నటువంటి హాస్టళ్లలో పరిస్థితి మరింత దయనీయంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది, లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నటువంటి క్రమంలో ఇటు పీజీ హాస్టల్స్ కానీ, కోలివింగ్ హాస్టల్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వారికి ప్రతిరోజు ఇటు వంటను చేయడంతో పాటు వారికి సమయానికి అనుగుణంగా ఉదయం టిఫిన్ టైంలో టిఫిన్ అందించడంతో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ అందించేటువంటి ఒక క్రమంలో అయితే తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే కొన్ని హాస్టల్స్ ఏదైతే ఇటు హాస్టళ్లకు సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అయితే నోటీస్ బోర్డులను కూడా అంటించినటువంటి పరిస్థితి ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ తదితర ఏరియాలలో అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్ కారణంగా, గ్యాస్ కొరత కారణంగానే ఇటు టిఫిన్స్ను నిలిపివేసేటువంటి అవకాశం ఉంది, సహకరించగలరంటూ కూడా నోటీస్ బోర్డులను ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఇటు విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. సో ఇటు ముఖ్యంగా హాస్టల్ నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే త్వరితగతిన నిర్ణయం తీసుకొని హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బందులు కాకుండా సరైన విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇటు ఐటీ కారిడార్తో పాటు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి
హాస్టళ్ల వద్ద కొనసాగుతున్నటువంటి పరిస్థితి శిరీష.